అధ్యక్షురాలు ఆశా వర్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలని. మాకు గత 2 నెలల నుంచి మా పారితోషకాలు రావట్లేదు. రాక ఆశాలకు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ ఫీజులు కట్టలేక, కుటుంబ పోషణ గడపలేక, పిల్లలకు ఇళ్లలో రెంట్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము పనికి చిన్న శాలరీతో పనిచేసే వాళ్ళము. దీని మీదనే ఆధారపడి ఉండే వాళ్ళము ఆశాలము. ఎందుకంటే ఇదాన్నే ఇంకా వేరే పని లేకుండా ఈ డ్యూటీ పైనే పొద్దున 9 to 4 వరకు ఇదే డ్యూటీ చేసుకొని ఉండే వాళ్ళము. కనుక ఈ జీతాన్ని, మా చిన్న జీతాన్ని ప్రభుత్వం ఆపడం వల్ల మస్తు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నాం ఆశాలం. కనుక కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని రేవంత్ సార్ పెట్టాడు. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అయినా మా కోసం, ఆశాల కోసం ఒక్క మాట కూడా తీయలేదు. బడ్జెట్లో మా హెల్త్ డిపార్ట్మెంట్కు ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించలేదు. కనీసం మా నిరసనలు 13వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టాము. సామరస్యంగానే నిరసనలు మొదలుపెట్టాము. కానీ ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. కనుక దయచేసి మమ్మల్ని మీరు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఇవ్వమనే అడుగుతున్నాము. మేము కొత్తగా ఎక్కువ డిమాండ్ ఏం చేయట్లేదు. ఉద్యోగ భద్రత కల్పించండి. ఆశ చనిపోతే మాకు ₹1 కూడా రాదు. ఇన్ని రోజులు చేసినన్ని రోజులే పనులు ఆశాలకు. తర్వాత ఆ కుటుంబ పరిస్థితికి దీనంగా ఉంటుంది కనుక, పిల్లలకు రోడ్డున పడతారు కుటుంబం కనుక, ఖచ్చితంగా మాకు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వము. వాళ్ళ అర్హత కలిగిన వాళ్ళకు ఆశాగా నియామకం తీసుకోవాలి. మళ్ళీ ఆశ చనిపోతే అందరికీ ఉద్యోగస్తులకు ఎలాగ ఇన్సూరెన్సు ఎలాగో ఇస్తున్నారో అలాగా ఇవ్వాలి. ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఆశాలకు యాక్సిడెంట్లు అయినా, ఏ ప్రమాదం వచ్చినా ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్సులు కూడా లేవు. ఆశాలు ఆస్తులు అమ్ముకొని కట్టాల్సి వస్తుంది. ఎనీ టైం 24 గంటలు సర్వీస్ చేసే వాళ్ళం ఆశాలము. ఏ రాత్రి ఫోన్ వస్తే ఆ రాత్రి డెలివరీకి వెళ్ళేటోళ్ళము. ఎప్పుడు ఎక్కడ ఉంటామో అన్నది తెలియదు ఆశాల బతుకు. ఈ టైంలో ఇక్కడ ఉంటాము, గడ్డ తర్వాత ఆ ఫోన్ వస్తే ఎక్కడికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితి ఆశాలది. అర్ధరాత్రి అనేది ఏ రాత్రి అనేది తెలియదు. కనుక ప్రభుత్వం మీరన్నా మా కష్టాన్ని గుర్తించి కనీసం 18,000 ఇస్తామన్నారు. కానీ తొందరగా మాకు విధించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇన్ని రోజులు వెయిట్ చేశాము. రాగానే అమలు చేయడానికి ఇబ్బంది పడుతుండ్రేమో అని చెప్పేసి మేము కూడా కుటుంబ బాధ్యతలు మోస్తున్నాము. ఆశాలము ఇంటి బాధ్యతలు తెలుసు కనుక ప్రభుత్వానికి కూడా అలా బాధ్యతలు ఉంటాయి, కొత్తగా సంసారం లాగా అని చెప్పేసి 2.5 సంవత్సరాలు ఓపిక పట్టాము. ఇక మాకు కూడా వర్క్ ఎక్కువైతుంది. రోజుకు వర్క్ బర్డెన్లు, కొత్త సర్వేలు, ముక్తి భారత్, క్యాన్సర్ ఇంజెక్షన్లు, ఇవన్నీ అనుకుంటూ రోజుకొక కొత్త ప్రోగ్రాం తెస్తుంది.
కొత్త ప్రోగ్రాం తెస్తుంది, ఆన్లైన్లో చెయ్యమంటున్నారు. కనుక మాకు ఏ టార్గెట్ కాకుండా ఆశాల మీదనే ప్రెజర్ తెస్తున్నారు. కనుక అన్ని వర్క్ లోడ్ పెడుతున్నారు. కనుక మాకు కూడా ఖచ్చితంగా 18,000 వెంటనే అమలు చేయాలని, ఫిక్స్డ్ వేతనంగా అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.